మరి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసనసభ్యులు మరి అదేవిధంగా ఆయనపై అనవసరమైన వ్యాఖ్యలు జరపడం అది మంచిది కాదు. మరి ఆయన గురించి జరిగే ఆయన చర్చ గురించి జరిగే మరి ఆయన ఎవరు లంచాలు తీసుకున్నాడు, స్టేట్ పార్టీ ఎవడు అనుకున్నాడో అది స్టేట్ అంతా కూడా ముదిరిపోయింది. అమ్ముకున్నది నువ్వు రాజన్న, మేము కాదు. మా వేలేరు మండలం చాలా బాగుపడే ధర్మసారి ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కూడా అది మాకు ఉంటే మాకు వేలాది మంది నౌకర్లు మా పిల్లలకు భవిష్యత్తు పడేది ఉండే. కావున నువ్వు అమ్ముకున్నావు, నువ్వు టికెట్లు అమ్ముకున్నావు, ఏది అమ్ముకున్నా కూడా నీకు భయపడి ఇది చేసాడు. మరి అదేవిధంగా చట్టక్క నువ్వు కూడా మీ అన్న పేరు చెప్పుకొని ఎన్ని తిన్నావో మీ మల్లికుల సంగతి కూడా మాకు తెలుసు. నువ్వు ఎంతమంది దగ్గర పూలు అమ్ముకున్నావో ఎన్ని పూలు వెళ్తున్నాయో అమ్ముకున్న సంగతి కూడా జాతిగా తెలుసు. మరి అదేవిధంగా ఇలా దళిత బంధు అని చెప్పి మరి అందరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని ఇదే డాక్టర్ రాజయ్య దగ్గర కూడా మా వేలేరు ఉప్పరపల్లి మోలుకుంటే గొల్లకిస్తే బంగ్లాపల్లి వేలేరు మరి దళితుల దగ్గర తీసుకొని మీరు మోసం చేసి ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. దొంగలు మీరా మేమా? మరి రాజన్న నువ్వే తెలుసుకోవాలి. ఇంకోసారి కనుక మా ఎమ్మెల్యే మీద కానీ మా ఎంపీ మీద కానీ ఎలాంటి మా ఇంద్రక్క మీద కానీ ఎవరైనా కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తే మాత్రం నాలుకలు చీరేస్తాం. దీనికి ఎవరు భయపడటం లేదు. కావున మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ స్థాయి దగ్గరగా మాట్లాడి నీ స్థాయి ఇక్కడ మా ఎమ్మెల్యే స్థాయి నీది కాదు. నువ్వు ఉంటే మాకు దోస్తే ఆయన దోస్తే అందరం ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. నువ్వు పార్టీ పేరు చెప్పి మమ్మల్ని బాణం చేస్తా ఉన్నావు. ఇలాంటి వ్యాఖ్యలతో మాత్రం ఊరుకునే లేదు. మరి తరిమి కొడతా ఊళ్ళకి వస్తే ఇక కంచి దయచేసి ఇంకోసారి కూడా ఇంకో వ్యాఖ్యలు చేయొద్దని మీ అందరికీ కూడా నేను నిర్ణయించుకుంటున్నాను.